హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బొంబై ఇన్ 1920. హూ ప్రిసైడెడ్ ఓవర్ ఇట్స్ ఫస్ట్ సెషన్? అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది 1920లో బొంబాయిలో స్థాపించబడింది. అయితే దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ ఎన్ఎం జోషి, లాలా లజపత్ రాయ్, సిఆర్ దాస్, సుభాష్ చంద్రబోస్. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఇండియన్ మోడర్న్ హిస్టరీ నుంచి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇట్స్ కాంట్రిబ్యూటర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అనే టాపిక్ నుంచి వచ్చిందనమాట. అంటే మనకి నేషనల్ మూవ్మెంట్ అనేది మనకి తెలిసిందే, చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళల్లో మనకి మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, రెవల్యూషనరీస్ అని ఉంటారు. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఎక్స్ట్రీమిస్ట్లో మనకి తెలుసు లాల్ బాల్ త్రయం అని ఉంటుంది. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, మనకి వాళ్ళు త్రయంలో లాలా లజపత్ రాయ్ ఒకరు అనమాట. సో మనకి లాలా లజపత్ రాయ్ గారు ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి 1920లో బొంబాయిలో మనకి స్థాపించబడింది. దానికి ఫౌండింగ్ ప్రెసిడెంట్ అనమాట. అంటే ఫస్ట్ ఏర్పడినప్పుడు లాలా లజపతి రాయ్ గారు దానికి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఈ విషయం మనకి తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనకి కాంట్రిబ్యూటర్స్, దేర్ కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. మిగిలిన వారు కూడా చూసుకోండి. ఎన్ఎం జోషి, సిఆర్ దాసు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో మనకి ఎక్స్ట్రీమిస్ట్లో లాలా లజపత్ రాయ్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. సో మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత వచ్చి మనకి గూగుల్లో మనకి సెర్చ్ చేసుకుంటే ఫస్ట్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది మనకి అక్టోబర్ 31, 1920లో మనకి ఫస్ట్ మీటింగ్ జరిగింది, బొంబాయిలో జరిగింది. దానికి మనకి లాలా లజపత్ రాయ్ గారు ఫౌండింగ్ ప్రెసిడెంట్ అనమాట. సో అది తర్వాత మనకి అసలు ఈ ఫౌండేషన్ ఎందుకు స్థాపించబడిందంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మనం ఇండియాని రిప్రజెంట్ చేయడం కోసం ఏఐటీయూసీ అనేది ఏర్పడింది అనమాట. సో మనకి ఇంకా నోటబుల్ పార్టిసిపెంట్స్ అంటే ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు: నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి గారు, సరోజిని నాయుడు, సిఆర్ దాస్, జవహర్లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నా, అని బెసెంట్, విజయ్ పటేల్, వాళ్ళందరూ మనకి అటెండ్ అయ్యారనమాట. సో మనకి చూసుకోండి. నెక్స్ట్ కీ లీడర్స్ లాలా లజపత్ రాయ్ ఫస్ట్ మనకి ఫౌండింగ్ ప్రెసిడెంట్ అనమాట. దివాన్ చమన్ లాల్ గారు వచ్చి ఫస్ట్ జనరల్ సెక్రటరీ. మనకి అదర్ ఆప్షన్స్లో ఎన్ఎం జోషి గారు ఇచ్చారు కదా. ఎన్ఎం జోషి గారు మనకి ప్రెసిడెంట్ అవ్వలే కానీ సెక్రటరీగా పనిచేశారనమాట ఏఐటీయూసీకి. సో ఇది మనకి లూసెంట్ జీకేలో మనకి కంటెంట్స్లో మనకి 1 to 126 పేజెస్లో మనకి మొత్తం ఇండియన్ హిస్టరీ, మొత్తం ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా మొత్తం టాపిక్స్ కవర్ అవుతాయి. సో తర్వాత వచ్చి మనకి ఇది వచ్చి స్పెక్ట్రమ్ బుక్. స్పెక్ట్రమ్ బుక్లో చూసుకుంటే కూడా మనకి ఏఐటీయూసీ అని హెడ్డింగ్ పెట్టి దాని కింద నీట్గా ఏఐటీయూసీ గురించి మొత్తం ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అక్టోబర్ 31, 1920 ఫౌండింగ్ ప్రెసిడెంట్ వచ్చి లాలా లజపత్ రాయ్ గారు. సో మనకి ఇది ఎక్కడ ఉందంటే చాప్టర్ 32లో ఉంటుంది. పేజ్ నెంబర్ వచ్చి 587. అంటే 500 పేజీల తర్వాత మనకి వస్తుంది అనమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి సిలబస్ అనేది ఓషన్ అనమాట. మనకి గైడింగ్ లైట్ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని మనకి ఆ టాపిక్ని మనం రిఫర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ముందు నుంచి చదువుకుంటూ వెళ్తే 500 పేజీలు చదివేలోకే మనకి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి ది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ముంబై 1920. హూ ప్రెసైడెడ్ ఓవర్ ఇట్ ఫస్ట్ సెషన్ అంటే లాలా లజపత్ రాయ్ గారు. సో మనకి సిలబస్ వచ్చి మోడర్న్ ఇండియా టాపిక్లో
ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాలా లజపత్ రాయ్ గురించి చూసుకుంటే మనకి పంజాబ్ ప్రాంతానికి చెందిన ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో మనకి మాండలేకి కూడా వెళ్తారు, వితౌట్ ట్రైల్ వెళ్తారు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చి మనకి కలకత్తాలో 1920 స్పెషల్ సెషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. 1921లో సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ అనే నాన్ ప్రాఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కూడా స్థాపిస్తారనమాట లాలా లజపత్ రాయ్ గారు. సో మనకి సోర్సెస్ లూసెంట్ జీకే, జనరల్ నాలెడ్జ్ బుక్, స్పెక్ట్రమ్, మోడర్న్ ఇండియా. సో మనకి ఇంకా ఆన్లైన్ సోర్సెస్లో చూసుకుంటే మనకి అందరు కాంట్రిబ్యూటర్స్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతుందన్నమాట. అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో దాన్ని బట్టి చూసుకోండి. సో మనకి లాలా లజపత్ రాయ్ గారి గురించి చూసుకుంటే మనకి షేర్ ఈ పంజాబ్ అంటే పంజాబ్ కేసరి అంటారనమాట. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా లాలా లజపత్ రాయ్ గారు. సో అది మనకు చూసుకోండి. మనకి మెయిన్స్లో గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు కదా, ఆంధ్ర బ్యాంకు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు. సో అట్లాగే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరు స్థాపించారని అడిగితే లాలా లజపత్ రాయ్ గారు. సో మనకి ఫేమస్ కొటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఐ డిక్లేర్ దట్ ద బ్లోస్ స్ట్రక్ అట్ మీ టుడే విల్ బి ద లాస్ట్ నైల్స్ ఇన్ ద కాఫిన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో మనకి సైమన్ గో బ్యాక్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు లాలా లజపత్ రాయ్ గారిని లాఠీతో కొడతారనమాట. అప్పుడు ఆ తర్వాత లాలా లజపత్ గారు అంటారు, ఇప్పుడు ఏదైతే దెబ్బలు నా మీద కొడుతున్నారో ఈ దెబ్బలు అనేవి బ్రిటిష్ పరిపాలన యొక్క శవపేటకి మేకులుగా మారుతాయని చెప్తారు. సో ఇలాగ మనం చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.